Hi viewers, welcome to SVR Coaching Center. So today ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే గ్రావిటేషన్ థియరీ 4 కి సంబంధించినటువంటి అథమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ అథమెటిక్ క్వశ్చన్స్ లో సో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 31. If the number 6p5157q is divided by 88, p into q is చూడండి 6p5157q అనేది 88 తో డివైడ్ చేసినప్పుడు సో అప్పుడు మనకి వచ్చేసి p అండ్ q యొక్క వాల్యూస్ కి మల్టిపుల్ అనేది ఎంత ఉండాలి. సో 88 అంటే మనం తీసుకొస్తున్న లెవెల్స్ లో వేస్తున్నాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 యొక్క మల్టిపుల్ చెక్ చేస్తాం అనుకోండి. 570 తీసుకోవాల్సిన 6 ఉంటేనే మనకి ఏమవుతుంది అప్పుడు వాల్యూ అనేది మనకి 570 వచ్చేసి వాల్యూ వచ్చినప్పుడు 576 గా ఉన్నప్పుడు మాత్రమే మనకి 8 క్యాన్సిల్ అవుతుంది కదా. ఎందుకని చెప్పేస్తారంటే 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి లాస్ట్ 2 నెంబర్స్ లో 70s లో వచ్చేటువంటి 4 మల్టిపుల్ అనేది ఓన్లీ 4 మల్టిపుల్ 4 కి ఆడ్ మల్టిపుల్. సో 4 19 తో 76 వస్తుంది. ఓకేనా. సో మనం తీసుకోవాల్సిన క్యూఆర్ ఎంత అంటే 6 వస్తుంది. సో 6p5157 క్యూ ప్లస్ 6 తీసుకున్నాం. మరి నెక్స్ట్ వన్ 11 తో చెక్ చేసుకోవాలంటే 6 ప్లస్ 5 11 11 ప్లస్ 5 16 16 ప్లస్ 6 అంటే 22 వస్తుంది. మరి 7 ప్లస్ 1 8 8 కి మనం ఏదో ఒక నెంబర్ తీసుకున్నప్పుడు సో వచ్చే డిఫరెన్స్ మనకి 20 మల్టిపుల్ ఉన్నారు అంటే 11 మల్టిపుల్ ఉన్నారంటే p ప్లస్ 10 వస్తుంది 3 వస్తుంది. 3 తీసుకుంటే ఇప్పుడు చెక్ చేయండి. p ప్లస్ తో 3 వస్తే 8 ప్లస్ 3 ఎంత 11 22 కి 11 కి డిఫరెన్స్ అనేది 11 వస్తుంది కదా. మరి 11 తో క్యాన్సిల్ అవ్వాలి అంటే 11 ఉండాలి అంటే ఇప్పుడు p వాల్యూ 3 తీసుకుంటున్నాను అండ్ q వాల్యూ 6 గా తీసుకున్నాను. ఇప్పుడు 3 into 6 అనేది వస్తుంది. 18 is option 2 is the correct answer. So this was answer option 2 correct answer. Next one. So 77 to the power of 77 plus 77 is divided by 78 and the remainder will be. So 77 to the power of 77 plus 77 ని 78 తో డివైడ్ చేస్తాము. That means 78 ని ఇక్కడ -1 రిమైండర్ వస్తుంది. ఇక్కడ -1 రిమైండర్ వస్తుంది. -1 to the power of 77 అంటే -1 వస్తుంది. ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి. ప్లస్ అండ్ మైనస్ -1 అంటే -2 ఇస్ ద రిమైండర్ వస్తుంది. మరి రేడియస్ రిమైండర్స్ మనం ఫైనల్ గా డిసైడ్ చేయాలి కాబట్టి డివైడ్ చేసిన నెంబర్ ఎంత 78 - 2 అంటే వస్తుంది 7 గా తీసుకోవాలి. సో వాట్ ఇస్ ద రిమైండర్ 1 7 అనేది రిమైండర్ అసమానం. ఓకేనా. నెక్స్ట్ వన్ సింప్లిఫై 60 ప్లస్ 6 ఇంటూ ఓకేనా. చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 6 ప్లస్ ఓకేనా. సో 6 ప్లస్ 6 ఇంటూ 6 అని అంటే by 3 into 3 plus 5 ఇచ్చారు divided by 1/2 divided by 1/2 of 1/2 1/2 by 1/2 divided by 1/2 into 1/2 అని వస్తుంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ ఈ వాల్యూ సాల్వ్ చేస్తాం అనుకోండి. సాల్వ్ చేస్తే మనకి వచ్చేసి వాల్యూ చూడండి. సో 1/2 divided by 1/2 into 1/2. సో 1/2 into 1/2 అంటే వాల్యూ 1 కదా. 1 into 1/2 అంటే 1/2 వస్తుంది. సో డినామినేటర్ 1/2 న్యూమరేటర్ వచ్చేసి 1/2 divided by 1/2 half 1/2 అంటున్నాం. half 1/2 అని చెప్పేసి ఇస్తున్నాం. బయట చెక్ చేసుకున్నప్పుడు మనకి వచ్చేసి వాల్యూ అనేది సో చెక్ చేసేయండి. సో వాల్యూ మనం 1/2 ఫస్ట్ హాఫ్ ని సాల్వ్ చేస్తాం కదా. మరి హాఫ్ ని సాల్వ్ చేస్తే సో వచ్చేసి వాల్యూ చెక్ చేయండి. సో 1/2 divided by 1/2 into 1/2 into 1/2 హాఫ్ అంటే 1/2 కదా. సో అప్పుడు 1/4 వస్తుంది. సో 1/4 లో మనం తీసుకోవాల్సిన వాల్యూ 1/2 into 4/1. సో 2 1s 2 2s వచ్చినప్పుడు సో న్యూమరేటర్ ఎంత వస్తుంది 2 తీసుకోవచ్చు. లవం వచ్చేసి 2 గా వస్తుంది. డినామినేటర్ వచ్చేసి 1/2 వస్తుంది. 1/2 గా తీసుకుంటున్నాం. ఓకేనా. మరి 6 ఎంత వస్తుంది 36 కదా. 3 3s 9 36 plus 6 అంటే 42 9 plus 5 అంటే 14. మరి 42/14 డివైడెడ్ బై న్యూమరేటర్ ఎంత ఉంది 2/1/2 గా ఇస్తున్నాం. 2/1/2 గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మరి ఇప్పుడు చెక్ చేయండి. సో 2/1/2 అన్నప్పుడు వచ్చే వాల్యూ అనేది 4 కదా. 2 ని హాఫ్ పార్ట్స్ డివైడ్ చేసి ఉంచుతారు అంటే 42 divided by 14 into 4 వస్తుంది కాబట్టి 1/4 వస్తాయి. సో 14 1s 14 3s. సో 3/4 అనేది తీసుకొస్తున్న వాల్యూ.
This was the value that 3 by 4 గా రాస్తాం. So option 3 by 4 4th is the correct answer. Okay na? Next one. If 15 by 8 plus half 4 by 5 into 5 by 12 half that మనం ఫస్ట్ మనం ఇంటూ చేసుకున్నాం. 5 5 cancel 4 1s are 4 3s are divided by 15 1s are 15 15 plus 1 అంటే 16 by 15 వస్తుంది. 16 by 15 నాకు చెక్ చేయండి. ఇది ఇంటూ అవుతే ఏమవుతుంది 15 by 16 కదా ఇంటూ 12 1s are 12 plus 7 అంటే 19 by 12 19 by 12 రాస్తుంది. ఓకేనా? ఓకే, సో మనము ఇక్కడ వాల్యూ చూడండి 15 by 8 ప్లస్ హాఫ్ 1 by 3 into 15 by 16. So 3 1s are 3 5s are into so 19 by 12. మన నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్ చేయండి. 15 by 8 ప్లస్ హాఫ్ 19 5s are 95 ఇక్కడ వచ్చేసి 12 16 దాకా 192 వస్తుంది. 8 2s are 16 16 అంటే 8 4s are 24 టైమ్స్ క్యాన్సిల్ అవ్వాలి. 24 into 15 సో 24 into 15 అంటే 192 24 15s are so 360 plus 95 just the 455 by 192. సో ఇంకా మనకి క్యాన్సిల్ ఛాన్స్ చూడండి 192 and 455 అనేది ఛాన్స్ లేదు. బట్ 4 into 192 so 4 into 192 minus 455 94 to 76 768 minus 455 so 313. so this was the value ఎంత అంటే ఆప్షన్ 1 313 is the correct answer. ఆ రెండు మనకి కోఆర్డినేట్ నెంబర్స్ లో క్యాన్సిల్ అవుతుంది మాత్రమే ఏ బి అనేది డిసైడ్ చేయాలి. సో వచ్చేసి ఏ వాల్యూ 455 గా బి వాల్యూ 192 గా తీసుకున్నప్పుడు 4 into బి అంటాం కాబట్టి 4 into 192 minus 455 సో ఆల్వేస్ 313 అనేది ఆన్సర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. The amount payable on maturity of this certain sum invested at certain rate of interest per annum for 1 year was 1484. If the rate of interest had been 2% higher, the amount would be have been 26.50 more. What was the interest that was paid on the sum invested at the rate of original rate? So చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేస్తే 26.50 ఇంక్రీజ్ అవ్వాలంట. అయితే యాక్చువల్లీ ఇంట్రెస్ట్ మనకి ప్రిన్సిపల్ అనేది ఎంత అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు పర్సెంటేజ్ 2 zeros కి 2 days పాయింట్ క్యాన్సిల్ 2 1s are 2 13s are 2 25s అంటే మన ప్రిన్సిపల్ ఎంత ఉండాలి 1325. మరి ఈ అమౌంట్ ఎంత వస్తుంది 1484 కదా. మరి 1484 లో 1325 సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి. సో వచ్చేసి వాల్యూ ఎంత 9 సో ఇక్కడ వచ్చేసి 5 వచ్చేసి 159 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ తీసుకుందాం అనమాట. 6% ఇంట్రెస్ట్ ఉంటే 150 రూపీస్ తీసుకుందాం. 100% ఎంత వచ్చింది ప్రిన్సిపల్ 1325 పేస్ అమౌంట్ ఎంత 1484 డిఫరెన్స్ ఎంత మనకి ఇంట్రెస్ట్ కదా. దిస్ వాస్ నా యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత 150 తీసుకుందాం. నెక్స్ట్ వన్. A person borrows rupees 20,000 at the rate of 6% per annum on simple interest for 3 years. He immediately lends to another person at the rate of 8.5% per annum on simple interest rate of 3 years. What is the value of the gain per year? ఒక వ్యక్తి 3 సంవత్సరాలకు 6% వార్షిక వడ్డీ రేటుతో 20,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని మరొక వ్యక్తికి 8.5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చాడు. అయితే సంవత్సరానికి అతనికి వచ్చిన లాభం అయితే ఎంత అంటున్నాం చూడండి. 6% తోని అప్పుగా తీసుకొని 8.5% కి మరొకరికి అప్పు ఇస్తున్నాం. మనకి వచ్చేసి ప్రాఫిట్ ఎంత అంటే 2.5% కదా. అలా ఎన్ని ఇయర్స్ అంటున్నాం 3 years అంటున్నాం. మరి ఎవ్రీ ఇయర్కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 2.5% ఇంట్రెస్ట్ రావాలి. ఆన్ ప్రిన్సిపల్ ఎంత ఉంది 20,000 రూపీస్ పైన. 20,000 రూపీస్ పైన 2.5% 2.5 by 100 by for 0.1 will cancel 2 zeros 2 zeros will cancel 25 2s are 50 and 0 so 500 rupees is the every year వచ్చేటువంటి ఇంట్రెస్ట్. సంవత్సరానికి వచ్చే లాభం ఎంత అంటే 500 rupees లాభం వస్తుంది. సో దిస్ వాస్ ఆప్షన్ 2 is the correct answer. ఓకేనా? Question number 37. A man borrowed some money and agreed to pay by paying 4,200 at the end of first year and 4,410 rupees at the end of second year. If the rate of interest is 5% per annum, then the sum is so 4,200
200 అనేది 1 ఇయర్ ఎండింగ్ లో పే చేస్తున్నాడంటే ఈ అమౌంట్ అనేది 5% ఫ్రాక్షన్ అంటే 1/20 తీసుకున్నారు. 20 ప్లస్ 21 కదా ఇంటూ 20 రాస్తే అక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత అని తెలుసుకోవచ్చు. మరి 4410 అనేది ఆఫ్టర్ 2 ఇయర్స్ కాబట్టి 21 స్క్వేర్ ఎంత 441 కదా 441 ఇంటూ 4 రాసాం అనుకోండి అది సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అనుకోవచ్చు. సో 21 2s are 200 20s అంటే 4000 అండ్ 441 10s are 10 into 4 అంటే 4000 వస్తుంది. సో వచ్చేసి టోటల్ ప్రిన్సిపల్ ఎంత అంటే 8000 రూపీస్ గా తీసుకుందాం మనం. తీసుకొస్తున్న ప్రిన్సిపల్ ఎంత అంటే 8000 రూపీస్ అనేది అసలు. ఓకేనా? నెక్స్ట్ వన్ Raman leaves his home every day 7:40 a.m. and reaches his office at 9:46 a.m. One day, he left his home at 7:40 a.m. but 1/4 of the distance at 6/7 of the usual speed and the rest at the distance of 6/5 of the usual speed. At what time did Raman reaches his office? So, ప్రతి రోజు 7:40 కి స్టార్ట్ అయ్యి 9:46 కి రీచ్ అవుతున్నాడు. అంటే టైం చెక్ చేయండి. 7:40 to 9:40 అంటే 120 అండ్ 6 కాబట్టి 126. టైం వచ్చేసి 126 మినిట్స్ తీసుకుంటున్నాను. 126 మినిట్స్. మరి టైం అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. మరి డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ 126/126 అనేది రాస్తుంది. సో డిస్టెన్స్ బై స్పీడ్ కన్నా క్యాలిక్యులేట్ 126 గా ఉండాలి. ఒకవేళ ఒక రోజు అతను సేమ్ 7:40 కి స్టార్ట్ అయ్యాడు. అతను 1/4 ఆఫ్ డిస్టెన్స్ అంటే సో 1/4 ఆఫ్ డిస్టెన్స్ ని స్పీడ్ ఎంత అంటే 6/7 స్పీడ్ తో 6/7 స్పీడ్ తో ట్రావెల్ చేస్తే వచ్చే టైం చెక్ చేసుకుందాం ఒకసారి. వచ్చే టైం చెక్ చేసుకుంటే దాంతో పాటుగా ఇది ఫస్ట్ ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 1/4 ఆఫ్ డిస్టెన్స్ లో రిమైనింగ్ ఎంత వస్తుంది 3/4 ఆఫ్ డిస్టెన్స్ ని రిమైనింగ్ టైం స్పీడ్ ఎంత 6/5 ఆఫ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఓకేనా. మరి 1/4 అంటే 1/4 ఇంటూ 7/6 6/7 7/6 ఇంటూ డిస్టెన్స్ బై స్పీడ్ అనేది మన టైం ఎంత 126 తీసుకున్నాం అనుకుంటున్నాం. ప్లస్ అండ్ సేమ్ యాజ్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది 3/4 ఇంటూ 5/6 ఇంటూ 126 అని ఇస్తుంది. 6 1s are 621s. ఓకే నెక్స్ట్ వన్ 6 1s are 621s. సో వచ్చేసి వాల్యూ 4 7 21s అంటే 147 ప్లస్ 3 5s are 15 15 21s అంటే 315 గా రాయొచ్చు. సో వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది 462 గా తీసుకుంటున్నాం బై 4 4 11s are 44 4 5s are 20 0.20 అంటే 4 5s are 20 అంటే 115 మినిట్స్ తర్వాత ఇంకొక హాఫ్ మినిట్ అంటున్నాను. మరి ఇప్పుడు 7:40 స్టార్ట్ అయిన పర్సన్ 120 మినిట్స్ అంటే 9:40 మరి 9:40 కి 5 మినిట్స్ తక్కువ ఉంది కదా. ఇక్కడ 5 మినిట్స్ తక్కువ అంటే 935 తీసుకోవచ్చు. 935 కి ఇంకొక హాఫ్ మినిట్ కాబట్టి తీసుకుంటున్నా 30 సెకండ్స్ వస్తుంది. అంటే 9:35 30 seconds కి రీచ్ అవుతాం. తీసుకోవాల్సిన టైం ఏంటంటే ఆప్షన్ 2 9:35 30 seconds తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ Arun and Bhaskar run a race of 3 km. First, Arun gives a Bhaskar a head of 400 meters and beats him by 30 seconds. While coming back, Arun gives a lead of 2.5 minutes and gets beaten by 500 meters. What is the difference between the times in minutes of Arun and Bhaskar can run the race of for 1 minute, one side separately? చూడండి ఒకసారి వెళ్ళినప్పుడు 30 seconds తో బీట్ చేస్తున్నాడు. ఎవరు? అరుణ్ అనే పర్సన్ భాస్కర్. మరి రిటర్న్ వచ్చేటప్పుడు 2.5 minutes బీట్ చేస్తున్నాను. టోటల్ మనకి ఎంత బీటింగ్ ఉంది కదా అంటే వెళ్ళడానికి హాఫ్ మినిట్ రావడానికి 2.5 minutes అంటే మొత్తం కలిపి 3 minutes వీలే ఉన్నట్టు కదా. అంటే వెళ్ళి రావడానికి 3 minutes వీలే పడుతున్నప్పుడు ఒకేసారి ఇద్దరు ఒకేసారి ట్రావెల్ చేస్తాం అనుకోండి. ఒకేసారి అంటే ఒకే డిస్టెన్స్ రన్ చేస్తారు అనుకోండి. వెళ్ళి రావడానికి 3 minutes పట్టినప్పుడు రావడానికి 1.5 minutes కదా. సో లాస్ట్ లో డైరెక్ట్ ఆన్సర్ రాసుకుంటే 1.5 minutes అని ఆన్సర్ తీసేసుకోవచ్చు. సో దిస్ వాస్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 4. Two trains of equal length are running on parallel lines in the same direction with the speed of 51 km/h and 40 km/h. The faster train passes the slower one in 16 seconds. The length of each train. సమాన పొడవులో రెండు రైలు ఒకే దిశలో సమాంతర పట్టాలపై గంటకి 51 km/h and 40 km/h వేగంతో వెళ్తున్నాయి. వేగంగా పోయే రైలు నిదానంగా పోయే రైలు 16 సెకండ్లలో దాటిపోతే ఒక్కొక్క రైలు పొడవు దాటము. చూడండి రెండు కూడా సేమ్ డైరెక్షన్ రన్ అవుతున్నాయి. ఒకటేమో 51 km/h గా ఉంటే మరొకటి 42 km/h గా ఉంటుంది. మరి వీటి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత రాసుకోవచ్చు మనం 9 km/h కదా. మరి 9 km/h తోని రెండు కూడా ఓవర్టేక్ చేసుకోవడానికి టైం ఎంత అంటున్నాం 16 seconds అని అన్నారు. సో 16 seconds తీసుకున్నప్పుడు 9 into 5/18 km/h మీటర్ మార్చినప్పుడు ఇంటూ 16 2 8s 2 9s 9 and 8 cancel 8 5 ఎంత వస్తుంది 40 meters తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు
ఈ ఫస్ట్ ట్రైన్ లెంత్ సెకండ్ ట్రైన్ లెంత్ రెండు కలిపి మనకి 40 ఉండాలి. దట్ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే సమాన పొడవు ఉండాలి. సో ఈక్వల్ లెంత్ ఉన్నటువంటి 2 ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి సో 40 ని బై 2 చేస్తే వస్తుంది 20 మీటర్స్ అండ్ 20 మీటర్స్ తీసుకోవచ్చు. తీసుకోవాల్సిన లెంత్ ఏంటంటే 20 మీటర్స్ అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 41. ఇన్ ఎ ట్రెపెజియం ABCD, AB and DC are parallel to each other with a perpendicular distance of 8 meters between them. Also AD is equals BC is equals 10. చూడండి, సో ట్రెపెజియం అనేది ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక షేప్ అనేది డ్రా చేస్తాం కదా. సో A B C D అనే పాయింట్స్ తీసుకున్నప్పుడు AB is parallel to DC అన్నాము అండ్ AD పాయింట్ ఉన్న BC అన్న వాల్యూ సేమ్ అంటారు. సో 10 10 గా తీసుకున్నాము. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మాత్రం ఎంతన్నారు, మనకి డిస్టెన్స్ వచ్చేసి ఏం చేస్తున్నారు, 8 సెంటీమీటర్ ఇచ్చారు. సో 8 మీటర్స్ వెళ్తుంది. ఓకేనా? అండ్ AB ఈస్ ఈక్వల్ టు 15 మీటర్స్ లెస్ దాన్ DC అంటున్నారు. సో AB అనేది 15 మీటర్స్ ఉండాలి బట్ లెస్ దాన్ DC అంటున్నాం. అంటే ఫిగర్ మనము ఇప్పుడు రివర్స్ రాస్తున్నాం. ఏమని చెప్పేసారంటే ట్రెపెజియం షేప్ లో ఉండాలి, అది రివర్స్ ట్రెపెజియం కెనాల్ షేప్ లో ఉంటున్నాను. ఇప్పుడు ఇది D, ఇది A, ఇది B, ఇది C తీసుకున్నప్పుడు ఇది 10 ఉంటుంది, ఇది 10 ఉంటుంది. డిస్టెన్స్ అనేది 8 వస్తుంది, ఇది కూడా 8 వస్తుంది. ఇప్పుడు AB లెస్ దాన్, సో DC అనేది ఎక్కువ ఉండాలంటున్నాం. 15 మీటర్స్ అనేది AB గా ఉండాలి, AB అనేది 15 గా ఉండాలి బట్ DC అనేది గ్రేటర్ గా ఉండాలి. ఓకేనా? మనం చెక్ చేయండి. ఈ మధ్యలో ఉన్న వాల్యూ ఎంత 15 ఉంటుంది. ఈ 8 10 అని అంటే మనం తీసుకోవాల్సిన పర్పెండిక్యులర్ లో ట్రిప్లెట్ మనకి ఎంత వస్తుంది, 6 కదా. అంటే ఈ డిస్టెన్స్ మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. సేమ్ యాస్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. మరి 15 ప్లస్ 6 అంటే 21, 21 ప్లస్ 6 అంటే 27, 27 ప్లస్ 10 ప్లస్ 10 అంటే 20, 20 ప్లస్ 20 అంటే 47, 47 ప్లస్ 15 అంటే ఎంత వస్తుంది, 62 మీటర్స్ గా తీసుకోవాలి. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాం. సో ఆ సమాన చతుర్భుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ అనేది తీసుకోవాలి, 62 మీటర్స్ గా తీసుకోవాలి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, as shown in the given figure, inside the large semicircle, 3 semicircles which equal radius are drawn so that their diameter all sit in the large semicircles diameter. What is the ratio between the shaded and unshaded areas? ఇచ్చిన పటంలో చూపినట్లుగా అతిపెద్ద వృత్తము లోపల 3 సమాన వ్యాసార్థం గల అర్ధ వృత్తాలను గీశారు. అర్ధ వృత్తాలను గీశారంటున్నాము. అర్ధ వృత్తాలను గీయడం జరిగింది. వాటి వ్యాసాలు పెద్ద వ్యాసంపై ఉన్నాయి. షేడ్ చేయబడిన మరియు షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క పరిసర మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాం. సో చూడండి, ఇప్పుడు ఇది మొత్తం మనకి ఒక 3 పార్ట్స్ ఇస్తున్నాం అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి ఏమవుతుందంటే 1 2 3 అని అంటే రేడియస్ మనకి 1 గా తీసేసుకోవచ్చు కదా. అప్పుడు అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత వస్తుంది, 3 గా తీసేసుకోవచ్చు. టోటల్ రేడియస్ 3 గా ఉంటే ఈ సర్కిల్ కి రేడియస్ అనేది క్యాపిటల్ R అనేది 3 గా ఉంటాయి, స్మాల్ అంటే వస్తుంది 1 గా తీసేసుకోవచ్చు. 1 గా తీసేసుకున్నప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే, సో మనకి షేడ్ చేసిన ఏరియాకి షేడ్ చేయని ఏరియాకి, షేడ్ చేసిన ఏరియా అంటే 1 2 3. సో 3 సెమీ సర్కిల్స్ అని అంటే 3 హాఫ్ సైడ్, 3 హాఫ్ ఆఫ్ ది సర్కిల్స్ ఉన్నాయి ఇంటూ ఏరియా ఫార్మ్ అయింది పై ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్ వాల్యూకి అండ్ షేడ్ చేయని ప్రాంతానికి. సో షేడ్ చేయని ఏరియా అంటే టోటల్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ నుంచి 3/2 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ ని సపరేట్ చేస్తున్నాం. 3/2 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ సపరేట్ చేస్తే మనకి షేడ్ చేయని ఏరియా వస్తుంది. మరి 3/2 ఇంటూ పై ఆఫ్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఎంత వస్తుంది, 1 కదా. సో పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వస్తుంది 3 స్క్వేర్ 9 మైనస్ 3/2 ఇంటూ పై ఇంటూ 1. సో మనకి పై వాల్యూస్ కామన్ తీసుకుంటే పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి 3/2 is to 9 minus 3/2. మరి ఇది 18 అప్పుడు వచ్చేసి 2 తో క్యాన్సిల్, 3 1s are 3 15s are. సో 18 minus 3 అంటే 15 వస్తుంది కదా. 3 1s are 3 5s are తీసుకున్నప్పుడు సో వచ్చేసి రేషియో అనేది ఎలా వస్తుంది, షేడ్ చేయబడని ప్రాంతం చేయని ప్రాంతానికి మధ్యగా నిష్పత్తి అన్నాను. సో టోటల్ ఇది 1/2 అవుతుంది, సారీ 1/2 హాఫ్ సర్కిల్ కాబట్టి 1/2 స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో హాఫ్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 3/2 is to 9/2 minus 3/2. సో అన్ని వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి సో సింపుల్ ఏం రాయొచ్చు, 3 is to 6 అని రాస్తాయి, 1 is to 6 this is 1 is to 2 రాస్తున్నాను. తీసుకోవాల్సిన రేషియో ఏంటంటే 1 is to 2 అనేది ఆన్సర్. అంటే సెమీ సర్కిల్ లో నుంచి
షేడ్ చేసినటువంటి ఏరియాని మైనస్ చేస్తే మనకి షేడ్ చేయని రీజన్ వస్తుంది. ఆ షేడ్ చేయని రీజన్ అనేది మనకి ఎంత వస్తుందంటే 6 పార్ట్స్ ఉన్నప్పుడు షేడ్ చేయబడిన ప్రాంతం ఎంత వస్తుంది 3 పార్ట్స్ వస్తున్నారు. 3:6 అనేది వస్తుంది. 1:2 అనేది తీసుకోవాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఓకే. Find the cost of painting of all surfaces of the 10 meter long hollow steel pipe. సో స్టీల్ పైప్ అనేది మనకి ఏ షేప్ లో ఉందంట అంటే 10 మీటర్ అనేది సిలిండర్ షేప్ లో ఉందంటున్నారు. ఓకే. సో 10 మీటర్ హైట్ ఉన్నది. లెంత్ అనేది అలా ఇచ్చారు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే దట్ మీన్స్ మనకి థిక్నెస్ ఉన్నట్టే కదా, థిక్నెస్ తీసుకున్నామంట. డయామీటర్ మెజర్స్ 15 సెంటీమీటర్ అండ్ 17 సెంటీమీటర్. డయామీటర్ ఇంటర్నల్ గా 15 సెంటీమీటర్ ఉందంటే రేడియస్ మనకి 7.5 కదా, మరి క్యాపిటల్ ఆర్ వచ్చేసి 8.5 గా రాస్తుంది. ఓకేనా. మరి 10 మీటర్స్ ని 1000 సెంటీమీటర్ గా తీసుకుంటున్నాను. మరి టోటల్ ఆబ్జెక్ట్ మనం పెయింట్ చేయాలంటున్నారు. సో పెయింట్ చేయాలంటే పర్ సెంటీమీటర్ స్క్వేర్ కి 0.15 రూపీస్ చొప్పున మొత్తం అయితే కాస్ట్ ఉంటుంది క్వశ్చన్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటెక్స్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్ సర్ఫేస్ ఏరియా కవర్ చేయాలంటే 2π r హెచ్ కదా, అంటే 2π h ఆఫ్ r ప్లస్ r ని తీసుకొని మళ్ళీ టాప్ ఏరియాలో మనకి హాలో స్క్వేర్ అంటే హాలో స్క్వేర్ ఉందంటే సర్కిల్ మనకి రింగ్ లా ఉంటుంది కదా. మరి రింగ్ అంటే మనకి ఒక రింగ్ అంటే మనం ఒక సేమ్ అంటే π r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ వేస్తాము. ఇక్కడ 2π 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ బేస్ వన్ రెండు ఉంటాయి కాబట్టి 2π ఆఫ్ r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఇంటూ మనకి కాస్ట్ ఉందంటే 0.15 రూపీస్ ఉంది కాబట్టి ఇంటూ 0.15. ఓకేనా. టోటల్ ఇంటూ 0.15. నువ్వు చెక్ చేయండి. 2π ని కామన్ చేస్తాను అనుకోండి. 2π ని కామన్ చేస్తే h ఇంటూ r ప్లస్ r ఉంటుంది. h ఇంటూ r ప్లస్ r. సో r ప్లస్ r కామన్ చేస్తాను. r ప్లస్ r ని కామన్ వస్తుంది డైరెక్ట్గా. ఎందుకంటే 2π ఇంటూ r ప్లస్ r ని కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఏమి ఉండాలి h ప్లస్ 2π ని కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లో a ప్లస్ b వస్తుంది కాబట్టి a మైనస్ b ఉంటుంది ఇంటూ 0.15. సో హోల్ టు ది మల్టిపుల్. ఓకేనా. బట్ 2 ఇంటూ 22/7 ఇంటూ r ప్లస్ r అంటే మనకి వచ్చే వాల్యూ ఎంత 16 కదా. 16 ఇంటూ h అంటే వాల్యూ ఎంత ఉంది 10 కాబట్టి 1000 ప్లస్ 1 అంటే 100 1 వస్తుంది ఇంటూ 0.15. సో 100 అంటే 7 1s 7 143 వస్తుంది. సో 143 ఇంటూ 16 44 అంటే 704 ఇంటూ 143 ఇంటూ 0.15. పాయింట్ తీస్తే బై 100. ఓకేనా. బై 100 కాబట్టి అలా వచ్చేసేయండి. 15 ఇంటూ 143 అండ్ 704. చూడండి 704 ఇంటూ 143. సో 14 3s are 12, 14 7s are 98, 980. 7 3s are 210, 14 4s are 56. Which is value 27601 10067 వస్తుంది ఇంటూ 0.15. 100,672 ఇంటూ 15 తో మల్టిపుల్ చేస్తే 15 2s are 30, 15 7s are 105 ప్లస్ 3 అంటే 108, 56 are 90 ప్లస్ 10 అంటే 100. సో 10 ఉంటుంది అండ్ 0 కాబట్టి 0 1 ఉంటుంది and 1 15 1s are 15. So 15 100.80 తీసుకోవాలి. వాల్యూ ఎంత అంటే సో ఫస్ట్ వన్ 15 100.80 డబుల్ పాయింట్ ఎంత వస్తుందంటే 100 కాబట్టి సో 2 వేస్తే పాయింట్ పడితే 151 అంటే 15,100.80 రూపీస్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్. Okay, next question. A solid metallic sphere of radius 12 cm melted and recast into 27 identical spheres. Find the ratio of the surface area of the original sphere to the total surface area of the 6 small spheres thus formed. చూడండి టోటల్ 12 సెంటీమీటర్ ఉన్నటువంటి లార్జెస్ట్ స్పియర్ నుంచి రేడియస్ 12 సెంటీమీటర్ ఉన్నటువంటి దాన్ని 27 పార్ట్స్ డివైడ్ చేశాక స్మాలెస్ట్ స్పియర్స్ గా ఫామ్ అవుతుందండి. ఇక్కడ మనం రేడియస్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ వన్ ఏం చేస్తున్నా టోటల్ 4π capital R cube by 4/3 pi r cube by 4/3 స్మాలెస్ట్ వన్ వస్తుంది స్మాల్ పై r cube is equals to this సబ్మిట్ తీసుకుంటున్నాం. ఓకేనా. 4/3 pi 4/3 pi క్యాన్సిల్ చేస్తే క్యాపిటల్ R cube ఎంత వస్తుంది 12 into 12 is equals R cube by 27. 3 9s are 3 4s are 3 3s are 3 4s are 3 1s are 3 4s are R వాల్యూ 4 రాయొచ్చు కదా. మరి స్మాలెస్ట్ వన్ రేడియస్ ఎంత 4 ఉన్నప్పుడు మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత రాస్తాము 4π r స్క్వేర్ రేషియో 6 ఇంటూ స్మాలెస్ట్ వన్ కి 4π స్మాల్ r స్క్వేర్ 4π అగైన్ క్యాన్సల్ r స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఎంత 144 కదా క్యాపిటల్ R అనేది మరి 6 ఇంటూ
4 స్క్వేర్ వచ్చి 16. 16 ones are 16 nines are 3 threes are 3 twos are. So which is ratio in this called 3 should be the ratio of total surface area of the original sphere to the surface areas of the 6 smallest spheres in this one. Okay na? Next one, question number 45. A metallic sphere with a radius of 30 cm is melted, subsequently transferred into several small solid cones, each having a diameter of 14 cm and the height of the 4 cm. How many cones are formed in the result of this process? 30 cm వ్యాసార్థంగా ఒక గోళాన్ని కలిగించి ఒక ఘన శంకులుగా మార్చారు. ఒక్కొక్క శంకు వ్యాసం 14 cm మరియు ఎత్తు 4 cm అయినా చర్య ఫలితంగా ఎన్ని శంకులు ఏర్పడతాయి అంటున్నాం. చూడండి, మరి ఒక సాలిడ్ స్పియర్ ని అంటే స్పియర్ అంటే ఫార్ములా ఎంత 4/3 పై r క్యూబ్ కదా. లార్జెస్ట్ స్పియర్ నుంచి మనం కోన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్మాలెస్ట్ వన్ 1/3 పై r స్క్వేర్ చేసినా వస్తున్నాం. 4 తో వాడుతుంది బై 3 పై గెట్ క్యాన్సిల్ అండ్ 4 ఇంటూ క్యాపిటల్ R క్యూబ్ ఎంత ఉంది మనకి. సో రేడియస్ 35 ఇంటూ 35 బై మనకి r స్క్వేర్ కి తీసుకొస్తున్న వాల్యూ ఎంత, వ్యాసం డయామీటర్ అంటే మనకి ఇంటూ 4 ఇచ్చారు కాబట్టి 7 ఇంటూ హైట్ వచ్చేసి 4 కాబట్టి 4 వస్తుంది. 4 4 గెట్ క్యాన్సిల్ 7 1s are 7 5s 7 1s are 7 5s 5 5s are 25 25 3s are 7 కాబట్టి 750 25 5s are 125. సో వచ్చేసి వాల్యూ ఎంత అంటే 875 అనేది టోటల్ మనకి స్మాలెస్ట్ కోన్స్ గా ఫామ్ అవుతుంది. సో దిస్ వాస్ ఆన్సర్ 875 is the answer. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 46. Two coins are tossed simultaneously, then what is the probability of getting exactly 2 tails? సో 2 coins ని టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 2 tails రావాలంటే మనకి ఒకే ఒక ప్రాబ్లం ఉంటుంది. టోటల్ మనకి ఛాన్స్ ఎంత 4 ఛాన్సెస్. 2 coins ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాయిన్ కి 2 ఫేసెస్ ఉంటాయి. 2 టైమ్స్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. టోటల్ అవుట్కమ్స్ ఎంత అంటే 4 లో ఓన్లీ 2 అంటే 2 కంపల్సరీ మనకి ఏం ఉండాలి, బుల్స్ ఉండాలి. అంటే మనకి కంపల్సరీ టేల్స్ ఉండాలంటే 1 ఛాన్స్ ఉంటుంది. సో దిస్ వాస్ ఛాన్స్ ఎంత 1/4 is the probability. Option 2 is the correct answer. ఓకేనా. నెక్స్ట్ వన్, question number 47. A glass jar contains 6 white ball and 6 white, 8 black and 6 red ball and 3 blue marbles. If a single marble is chosen at random from the jar, what is the probability that is a black or blue? ఒక గాజు గ్లాస్ లో 6 తెల్లని, 8 నల్లని, 4 ఎరుపు, 3 నీలం బంతులు కలర్. జార్ నుంచి అడిగిన గోల్డ్ ఎంచుకోవడంలో నలుపు లేక నీలం గోళీని ఎంచుకునే సంభావ్యత ఎంత అంటున్నాం. సో బ్లాక్ కలర్ అంటే మనం తీసుకొచ్చిన వాల్యూ ఎంత 8 కదా. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత ఉంది 6 + 8 14 + 7 21. ఫర్ బ్లాక్ కి 8/21. మరి బ్లూ కలర్ కి వచ్చేసి 3 బాల్స్ ఉన్నాయి కదా. సో 3 బాల్స్ అవుట్ ఆఫ్ 21 అండి. సో టోటల్ మనకి ఆర్ అంటే కాబట్టి తీసుకొచ్చిన వాల్యూ ఎంత 11/21 తీసుకున్నాం. 8 + 10 11 11/21 is the probability to get blue or black one ball. ఓకేనా. Okay, next question. 2 cards are drawn from a pack of 52 cards. The probability that out of 2 cards, 1 card is red and 1 card is black. So మనకి 1 కార్డ్ రెడ్ ఉండాలంటే రెడ్ కార్డ్స్ ఉంటే 26 కదా. అందులో మనకి 1 కార్డ్ అంటే 26 ఛాన్సెస్. బట్ 26 ఇంకోటి బ్లాక్ కార్డ్స్ మనకి 1 కార్డ్ తీసుకోవాలి, ఇది 26 ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం మనకి 26 into 26 అంటే మనకి మొత్తం కావాల్సిన ఛాన్సెస్ అంటే 66 ఛాన్సెస్ ఉంటాయి. మరి టోటల్ 52 లో మనకి కావాల్సిన కార్డ్స్ అంటే 2 కార్డ్స్ కదా. మరి 2 కార్డ్స్ కి 52 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 50 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 52 రాస్తే సో వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది 51 into 52/2 రాస్తే 2 1s are 2 26. మనకు టోటల్ మనకి వచ్చేసి 676 అనేది ప్రాబబిలిటీ అవుట్కమ్ టోటల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది 51 into 26. 26 1s are 26. 26/51 is the probability to get a black or red color card. Okay na. Next one, question number 40. The sum and product of 2 observations is S and P respectively. What is the Hessian harmonic median of these 2 observations? So రెండు సంఖ్యల మొత్తము లబ్ధము. సో లబ్ధం మరి మొత్తం అండి. సో ఇంటర్చేంజ్ ఆఫ్ వర్డ్స్. సో లబ్ధం వచ్చేసేమో మనకి ఎస్ ఉండాలి, మొత్తం వచ్చేసి పి అంటున్నారు. సమ్ వచ్చేసేమో మనకి ఎస్ అయితే ప్రోడక్ట్ వచ్చేసి ఏమంటాము పి అంటున్నారు. సమ్ వచ్చేసి ఎస్ గా ఉన్నప్పుడు మొత్తం వచ్చేసి ఎస్ గా ఉంటాయి. ఓకే, సో ప్రాబ్లం ఉందండి, చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సమ్ వచ్చేసి మనకి ఎంత ఉంది వాల్యూ అనేది ఎస్ గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి పి గా ఉంది. ఓకేనా. మరి 2 into S1 into S2 by S1 plus S1 చెప్పేసి రాస్తాను. మరి సమ్ వచ్చేసి S1 plus S2 అండ్ ప్రోడక్ట్ వచ్చేసి S1 into S2. సమ్ అండ్ ప్రోడక్ట్ సమ్ వచ్చేసి S అన్నాము,
మొత్తం మరియు లబ్ధం అనేది ఎస్ అని వచ్చేసి సమ్ కదా, 2 ఇంటూ ఎస్ బై ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అంటే మనకి లబ్ధం అంటే ఎంత పి కదా, సారీ. సో లబ్ధం వచ్చేసి పి కాబట్టి 2 ఇంటూ లబ్ధం అంటే మనకి వాల్యూ కాబట్టి పి ఇచ్చారు. ప్రోడక్ట్ వచ్చేసి మనకి పి ఇచ్చారు 2 ఇంటూ పి బై ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అంటే ఎంత ఉంది ఎస్. సో 2p బై ఎస్ అని తీసుకోవాలి. ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 15. స్టడీ ది ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ది క్వశ్చన్స్. కింది పట్టికను జాగ్రత్తగా చదివి కింది పట్టిక ఇచ్చిన ప్రశ్నలు సమాధానం ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ రిక్రూటెడ్ బై 6 డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఓవర్ ది ఇయర్స్. 6 విభిన్న సంస్థలకు 8 సంవత్సరంలో నియమించిన వ్యక్తుల సంఖ్య ఇవ్వబడింది. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ రిక్రూటెడ్ బై ఆల్ ది ఆర్గనైజేషన్ ఇన్ 2016? 2006 లో మొత్తం ఆర్గనైజేషన్స్ రిక్రూట్ చేసినటువంటి మెంబర్స్ కౌంట్ అనేది మొత్తం ఎంత చూడండి. 4 + 4 అంటే 8, 8 + 4 12, 12 + 5 17, 17 + 4 21, 21 + 20 2600, 2600, 80 + 90 170, 170 + 60 230, 230 + 80 310, 310 + 10 అంటే 320. మరి 5 + 4 9, 9 + 8 17, 17 + 16 అంటే 33 వస్తుంది. సో వచ్చేసి ఈ వాల్యూ ఎంత 2955 గా తీసుకోవాలి. సో 2953 గా, సో 2953 అనేది టోటల్ రిక్రూటెడ్ కౌంట్. దిస్ వాస్ కౌంట్ అనేది 2953. దిస్ సమ్ చేసి మనం వాల్యూ చెప్పాలి 2016. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సో సేమ్ ఫిగర్ average of the number of executives recruited by organization is over the all years. సో ఎస్ యొక్క యావరేజ్ అనేది ఎంత అంటున్నాను సరే కదండి. మరి 500 + 500 600 సారీ 1000 1500 2000 2500 2400 2400 కామా 2 + 8 10 10 + 40 54 54 + 12 66 66 + 99. సో 165 రాస్తున్నాం. 165 తీసుకున్నాం. సో ఇది వచ్చేసి బై 6 రాసాం అనుకోండి. 1 2 3 4 5 6 అంటే ఇది 400 వచ్చేస్తుంది. మరి ఇది బై 6 రాస్తే 6 25 150, 6 2 12, 6 7 42.5 కాబట్టి సో దీనికోసం 427. సో చెక్ చేయండి 400 అంటే సో ఎక్స్ అనే కంపెనీ కదా మేము వచ్చిన బాగా సరైన సంఖ్య కాదు. 500 1000 1500 1900 and 2800 అండి. సో ఇది 6 1s 6 4s 650s వస్తుంది. ఓకేనా. సో 450 + 27 477.5 అంటే అక్కడ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది 478 గా తీసుకోవచ్చు. తీసుకోవాల్సిన ఆన్సర్ అంటే 478 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ the number of executives recruited by the organization T in 2008 forms approximately what percent of the total number of executives recruited by all the organizations together in that year. Okay. సో 2008 లో అన్ని సంస్థలు నియమించుకున్న వ్యక్తుల సంఖ్య మొత్తము సంఖ్యలో టీ యొక్క సంస్థ నియమించిన వ్యక్తుల సంఖ్య శాతం ఎంత అంటుంది. సో 2008 విషయానికి వచ్చినప్పుడు 8 లో మొత్తం కౌంట్ చెక్ చేసుకుంటే 400 + 400 1200, 1600, 21, 21 + 5 26, 3000, 3000, 20 + 80 100, 120, 130, 140, 140 + 90 230, and 7 + 5 12, 14 + 2 16, 16 + 8 24. So 4 5 2 3. So 3 to 5 4 లో సో జస్ట్ టీ అనే కంపెనీ నియమించినటువంటి 5 మెంబర్స్ అంటే ఎందుకు సార్ అంటున్నారు. మనం చెక్ చేయండి. 5 + 3 8 + 4 12. సో 3తో క్యాన్సిల్ అవుతుంది. 17 తో 17 3 సో 5 1 0 0 0 తీసుకున్నప్పుడు 3 to 5 4 ని క్యాన్సిల్ చేస్తే సో 3 to 5 4 అంటే 1s 3 to 5 4 వచ్చేసి 46 వస్తుంది. ఇది 18 వస్తుంది. 1860 అంటే 3కి 6 అయితే 18 బట్ 206 అంటే ఎంత వస్తుంది. సో 206 అంటే రాదు కాబట్టి సో 300 1s 7 చదవండి. సో 7 కాబట్టి అప్రాక్సిమేట్ గా 7 21 6 వస్తుంది కాబట్టి 6 వస్తుంది. 3 6 18 6 అంటే మీకు ఛాన్స్ లేదు. 5 చదవండి. 5 అయితే 15. సో సో మళ్ళీ చెక్ చేయండి. కౌంట్ అంటే 400 400 800 1200 12 + 5 17, 17 + 5 22, 22 + 4 అంటే 26 వస్తుంది. 2600 అండ్ ఇది వచ్చేసి 2854
ఇప్పుడు వచ్చేసి 2854 తీసుకుంది. ఇప్పుడు 2854లో 510 అనేది ఎంత శాతం కనుక్కుంటుంది. ఓకేనా? మరి 2854 51000 అండ్ 2854 కి 28 2 అంటే 1 సా 2854 ఇది 46 అండ్ ఇది 22 వస్తుంది. 22 అంటే మనకి 0 తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్‌గా 8 తీసుకున్నాం అనుకోండి, 10 అయితే 28 రావాలి. 28 ఛాన్స్ లేదు కాబట్టి 8 అంటే 7 తీసుకున్నాం అనుకోండి, 2 7 సో 2854 అంటే కాదు కాబట్టి 7 తీసుకుంటే 2 7 8 7 అంటే సో 140 7 8 56 186 వస్తుంది కాబట్టి సో తీసుకున్న ఛాన్స్ అనేది 7 ఉంటే అంటే అప్రాక్సిమేట్‌గా మనకి ఎంత వస్తుంది 18% తీసుకోవాలి. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఆన్సర్ రాస్తాను. సో అప్రాక్సిమేట్ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, the pair of linear equation x plus 2y minus 5 is equal to 0 and 3x plus 2y is equal minus 10 is equal to 0 has, so no solutions are and two equal solutions are and infinite solutions are adugutunnam. So that means x by x plus 2y minus 5 is equal to 0, 3x plus 12y minus 10 is equal to 0 అనుకో. సో x అంటే వాల్యూ పోర్షన్ వాల్యూ మనకి కదా ఇక్కడ 3 ఉంది. 1 3 అన్నప్పుడు 2 కి 3 అంటే 6 వచ్చినట్టు రాలేదంటే ఈ వాల్యూస్ మనకి అన్ఈక్వల్ అంటే కదా. అంటే ఏ వాల్యూస్ లేవు అంటే నో సొల్యూషన్ రిప్రజెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ నా సొల్యూషన్ ఇంత అంటే నో సొల్యూషన్ గా రాస్తాను. ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే మీకు మీనింగ్ ఏమొస్తుంది? సో a1/a2 ఈక్వల్స్ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అన్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్, the profit in on selling an article of rupees 4550 is 5 times the loss incurred on the selling of the same item 3290. What is the selling price of the article to earn a profit 20%? So ఈ 4550 కి 3290 డిఫరెన్స్ చెక్ చేసాం అనుకోండి. సో వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది? 60 అండ్ 3 కాబట్టి 4 కాబట్టి 4 - 2 అంటే 2 వస్తుంది అండ్ 1 1 to 60 వస్తుంది. అంటే 4550 కి సేల్ చేస్తే వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అండ్ ఇదే ప్రాఫిట్ అదే ఆర్టికల్ పైన మనం 3290 కి సేల్ చేస్తే వచ్చే లాస్ అనేది టైమ్స్ ఇచ్చాడు. ఏమని చెప్పేసి 5 times ది లాస్ అన్నారు. ఇక్కడ 5 పార్ట్స్ ఉంటే ఇక్కడ 1 పార్ట్ ఆఫ్ లాస్ ఉంటుంది. లాస్ 1 పార్ట్, ఇక్కడ 5 పార్ట్స్ ఆఫ్ ది ప్రాఫిట్ ఉంటుంది. మరి 1 + 1 ఎంత వస్తుంది? 6 పార్ట్స్ కదా. 6 పార్ట్స్ డివైడ్ చేస్తే 6 2s 6 1s అంటే 210 అనేది మనకి ప్రాఫిట్ గా అంటే లాస్ గా ఉండాలంటే సో లాస్ట్ 210 అంటే మనకి తీసుకోవాల్సిన కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 3290 కి 3500 తీసుకున్నాం మనం. కాస్ట్ ప్రైస్ 3500. ఈ 3500 కి మనకి 20% ప్రాఫిట్ రావాలంటే సో 120/100 తీసుకున్నాం. 0 0 క్యాన్సిల్. 12 5s 60 అంటే 600. 125s 600. 123s అంటే 120 30s అంటే 3600. సో వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది? 4200 is the cost of the article. So this was an option. Second one is the 4200 is the correct answer. Okay na? Next one, question number 55. The market price of 55 items was equal to the cost price of 99 items. The selling price of 56 items was equal to the market price of 9 items. Calculate the profit and loss percent of the percentage from the sale of the each item. 55 వస్తువులు కొనడానికి వెళ్ళాం అంటే 55 మార్కెట్ ప్రైస్ అనేది 99 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అంటారు. అంటే 11 9s 11 5s అంటే మార్కెట్ ప్రైస్ 9 ఉంటే కాస్ట్ ప్రైస్ ఎంత కావాలి? 5 ఉండాలి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ 56 అమ్మకం వెళ్ళాం అంటే 56 సెల్లింగ్ ప్రైస్ అనేది 35 కాస్ట్ ప్రైస్ కి ఈక్వల్ ఉండాలి. అంటే 7 5s 7 8s సెల్లింగ్ ప్రైస్ 5 కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాం? 56 అమ్మకం వెళ్ళి 35 వస్తువుల ప్రకటన విలువకి సమానం ఉంటుంది. సో ప్రకటన విలువకి సమానం కాబట్టి సో దిస్ వాస్ నా మార్కెట్ ప్రైస్ అనేది ఎంత అంటున్నాం? 8 గా ఉండాలంటున్నాం. మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో 8 వస్తుంది, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో 9 వస్తుంది. మరి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇస్ టు కాస్ట్ ప్రైస్ అనేది 9:5 గా రాస్తే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇస్ టు సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పుడు 8:5 వస్తుంది. మరి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ చేసుకోవాలంటే మరి కాస్ట్ ప్రైస్ అంటే మల్టిపుల్స్ ఏం తీసుకోవాలి? 8 ని ఇక్కడ మల్టిపుల్ వస్తున్నా 8 9 72 8 5 40 ఇక్కడ 9 కాబట్టి 9 5 45. మరి 40 రూపీస్ కాస్ట్ ప్రైస్ కి సెల్ ప్రైస్ 45 అంటే 40 పైన 45 5 రూపీస్ ప్రాఫిట్ కదా. అవుట్ ఆఫ్ 40 అంటే 5 1s 5 8s 1/8 అంటే ఎంత వస్తుంది? 12.5% ప్రాఫిట్ తీసుకుంటాం. తీసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే 33. సో థర్డ్ ఆప్షన్ 12.5% ప్రాఫిట్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ ఈక్వలెంట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ డిస్కౌంట్స్ 10%, 20% and 50% is equal to
సో 10% డిస్కౌంట్ వచ్చినామంటే ఎంత సేల్ చేయాలి 90కి. అండ్ నెక్స్ట్ వన్ 20% డిస్కౌంట్ అంటే 80కి సేల్ చేస్తాము. నెక్స్ట్ వన్ 50% డిస్కౌంట్ ఇస్తే 50కి సేల్ చేస్తున్నాం. ఇలా 3 సక్సెస్ డిస్కౌంట్స్ అంటే 3 zeros కి 3 zeros క్యాన్సిల్. 5 ones are 5 twos are 2 ones are 2 fours are 9 fours are 36% మనకి వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ 100 రూపీస్ అంటే డిస్కౌంట్ మనకి ఎంత ఇస్తున్నాడు 64% కదా. సో ఈక్వల్ డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అంటే 64% ఇస్ ఈక్వల్ డిస్కౌంట్ గా తీసుకుందాం మనం. 64%. ఓకేనా. సో ఇవి మన ఈ గ్రాండ్ టెస్ట్ కోర్స్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మరిన్ని క్వశ్చన్స్ మళ్ళీ కలుద్దాం. అందుకని థ్యాంక్ యూ అండ్ కీప్ ప్రాక్టీస్ అండ్ ఆల్ ది బెస్ట్.